వికట కవి తెలుగులో G5 లో స్ట్రీమ్ అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ 30 to 40 మినిట్స్ ఉంటుంది. ఇంక ఈ సిరీస్ నాకైతే పర్లేదు అనిపించింది. ఇదొక డిటెక్టివ్ సిరీసే, కానీ మనం ముందే ప్రిడిక్ట్ చేసేస్తాం ఏం జరుగుతుంటుందని. అలా అని అంత బ్యాడ్ గా అయితే ఏం లేదు. ఒకసారి స్టార్ట్ చేస్తే చూసేయచ్చు. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కథ ఏంటంటే, నల్లమల్ల అడవిలో ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లో దేవతల గుట్ట మీద ఒక సమస్య ఉంటుంది. అలాగే ఆ సమస్య వల్ల ఊరి జనాలకు కూడా ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ సమస్యని సాల్వ్ చేయడానికి హైదరాబాద్ నుంచి రామకృష్ణ వస్తాడు. వచ్చాక ఎలా ఆ సమస్య నుంచి ఊరి జనాల్ని కాపాడాడు అనేది సిరీస్ లో చూడాలి. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. అలాగే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుండడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతుంది. ఈ సిరీస్ 1940s 70s ఆ టైంలలో జరుగుతుంటుంది. ఆ బ్యాక్ డ్రాప్ అంతా బాగానే సెట్ చేశారు వీళ్ళకున్న బడ్జెట్ లో. బాగానే అనిపించింది. కొన్ని చోట్ల కొంచెం తేడా కొట్టినా పర్లేదు, బాగానే ఉంది. ఈ సిరీస్ ముందుకు వెళ్లే కొద్దీ మంచిగా అనిపించినా నాకు లాస్ట్ లో కనెక్ట్ చేసిన పాయింట్ నచ్చలేదు. ఎందుకంటే అది రొటీన్ అనిపించింది. డిటెక్టివ్ సిరీస్ కాస్త ఒక రొటీన్ తెలుగు సినిమాలా అనిపించింది. దేవతల గుట్ట మీద అసలు ఏం జరిగింది, దాని వెనక రీజన్ ఇప్పటి జనరేషన్ వాళ్ళకి కూడా కనెక్ట్ అయ్యేలా పెట్టాల్సింది. అంటే కొంచెం థ్రిల్ చేసే పాయింట్ ఏదైనా. ఈ సిరీస్ లో కామెడీ పెట్టడానికి స్కోప్ చాలా ఉంది, కానీ చాలా లైట్ తీసుకున్నారు. రామకృష్ణకి పోలీస్ కి మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ పెట్టుంటే బాగుండేది. ఇంకా రామకృష్ణగా యాక్ట్ చేసిన నరేష్ అగస్త్య ఆ క్యారెక్టర్ కి బాగా సెట్ అయ్యాడు. చాలా బాగా యాక్ట్ చేశారు కూడా. ఇంకా మేఘాకాష్ కూడా ఉన్నంతలో బాగానే చేసింది. బీజియం పర్లేదు, బాగానే ఉంది. ఇంకా డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి ఈ సిరీస్ ని ఎంగేజింగ్ గానే తీశారు. ఎక్కడా కూడా డీవియేట్ కాలేదు. అనవసరమైన స్టోరీస్ ని యాడ్ చేయకుండా చెప్పాలనుకున్న పాయింట్ ని బాగా చెప్పారు. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే, ఒక మంచి బ్యాక్ డ్రాప్ లో కొంచెం ఎంగేజ్ చేసే డిటెక్టివ్ సిరీస్ చూడాలనుకుంటే ఈ సిరీస్ చూడొచ్చు.